దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. నీవు నిర్దోషివై, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనము. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయం 3వ వచనము. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. కీర్తనలు 81వ అధ్యాయం 10వ వచనము. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనము. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనము. నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనము. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనము. నీకు సమాధానము, భయపడకుము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ
సిగ్గుపడి విస్మయమొందెదరు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనము. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము. నా ఆత్మ మీ మధ్యనున్నది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. కీర్తనలు 68వ అధ్యాయం 28వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి నెరవేరుస్తూ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.